రిజర్వాయర్ కి అయితే రీచ్ అయిపోయినాము. మనమైతే ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయాలంట. మనం గోవాలోనే చేసినాం. హీరోయిన్ చెప్పును కయాకింగ్ చేస్తున్నాము. సో గాయ్స్ ఇగో కయాకింగ్ అయితే చేస్తుండు సురేష్. ఇప్పుడైతే మహేష్ అయితే 2 బోట్ల నూకుతుండు. క్యా డిజైన్ బనాతే హీరోయిన్ రే, హీరోయిన్ లాగా ఉన్నావు. పై వాళ్ళు అయితే వీడేమో డ్రోన్ వ్యూ ఏమో చేసుకుంటారు. గైస్ టేక్ 2 డ్రోన్ వీడియో. సో ఏదో ఫారెన్ లో అద్దాలు పెట్టుకొని చీకటి ఉంది, ఓవర్ లేరు చుట్టుపక్కల. మనం తినేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం ఇక అందరం. చలో గైస్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు కొత్తపల్లి రిజర్వాయర్కి అయితే పోతున్నాము. సో అడిగి పోయినాక చూపిస్తాం రోడ్ ఎట్లుందో, ఇంకా ఆడ వాటర్, ఇంకా కొన్ని బోటింగ్స్ ఉన్నాయంట, ఇంకా కొన్ని మౌంటైన్ లాగా ఉన్నాయి. అక్కడ పోయినాక కంటిన్యూ చేద్దాం. చలో గైస్ మేమైతే ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. ఇగో నేను, మహేష్ భాయ్, ఇంకా ఇగో మేడం. ఇక్కడైతే లొకేషన్ అయితే క్రేజీ ఉంది. ఇగో మొత్తం ఇక్కడ ఫోటోషూట్కి కానీ ఏమైనా వీడియో తీనికి, రీల్స్ తీనికి అయితే మస్తు ఉంది గైస్. క్రేజీ ఉంది. రోడ్ పైన లొకేషన్ బాగుంది, మస్తు ఉంది. మా బాయ్ వాళ్ళు అయితే ముంగట పోతున్నారు ఇద్దరు. మనమేమో స్కూటీ తీసుకోవాలి. ఇక మనం బ్లాగింగ్ చేస్తున్నాం కదా, ఇక స్కూటీ మనకు కంఫర్ట్ ఉంటుంది దేనికైనా. ఏమంటావు అంటే కదా, మస్తు ఉంది కదా ఇక్కడ లొకేషన్ అయితే. अरे मस्त है रे लोकेशन. कौन सा क्या है रे भाई, जब से मेरे को बता रहा हूँ, मस्त है सच में. चलो गाइस फाइनली వికారాబాద్ అయితే 10 కిలోమీటర్స్ అంట. చలో రైట్. ఇక్కడైతే ఇగో మనకి మంకీ కనిపించింది. హాయ్ మంకీ. చలో చూద్దాం ముంగట ఇంకేమేమి ఉంటాయో. గైస్ ఫైనల్లీ మేమైతే ఇగో కొత్తపల్లి రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయినాం. చలో లోపల పోయినాక చూసుకుందాం మనకు అన్ని ప్రైజింగ్ ఎంత ఉన్నాయి, అవన్నీ ఎంత ఉన్నాయి. చలో గైస్ ఫైనల్లీ మేమైతే ఇప్పుడు రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయినాము. సో లోపల చూద్దాం మనకి ఆడ ఏమంటారు ఎంట్రీ టికెట్ ఎంత ఉందో, అన్నీ ఎంత ఉందో మనం లోపల చూసినాక ఏమంటారు దీన్ని మురీలు అంట గైస్. ఇగో మురీలు తీసుకుంటున్నాం మేము. మన దాంట్లో బేల్పూరి అంటారు, మా దాంట్లో ఇది. చలో గైస్ పట్టుకో, తీసుకుంటాం. టేస్ట్ రేపు ఎట్లుందో టేస్ట్ చేయి. చెప్పు బాగుందా. సో ఇక్కడ మనకి లైన్ అయితే ఉంది టికెట్ కోసము. కొంచెం టైం పడుతుంది అనుకుంటాం టికెట్కి. ఇక్కడ బాయ్ వాళ్ళు అయితే చూస్తారు. చలో చూద్దాం, మనకు ప్రైజులు చూద్దాం. అక్కడ సింగిల్ సీటర్ ఏమో 200 రూపీస్, డబుల్ సీటర్ 300 ఫర్ 30 మినిట్స్. చూద్దాం గైస్, మనకు డబుల్ సీటర్ తీసుకుందాం 2. చలో ఇంకో ఫైనల్లీ మేమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసినాము. కానీ మనకి ఇక్కడ లైట్ ఒక 1 కిలోమీటర్ వరకే ఎలో ఉంది. దాని తర్వాత మొత్తం దారం కట్టేసిరు, మనకి ఎలో లేదా. ఇంత చేసుకోవాలంట గైస్. చూడండి మీరు 1 కిలోమీటర్ అంటే వేస్ట్ అనిపిస్తుంది ప్రైస్. क्या बोलता रे 1 किलोमीटर बोलता वेस्ट है. इतना दिखा रहा ప్రైస్. గోవాలో మొత్తం మేమైతే ఐలాండ్కి పోయినాం గైస్. మొత్తం 10 కిలోమీటర్స్ వరకు పోయినాం. ఇక ఇక్కడ నుంచి లాస్ట్ వరకు పోయినాం. కానీ ఇదైతే ఇక లైట్ అనుకుంటున్నాం, కానీ ఇక వచ్చినందుకు ఇక చేయాలి. నర్రీ తీసుకురా పో టికెట్లు పో. సౌరవ్ జోషి మనమైతే ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేయాలంట. నువ్వు చేయమరా మహేష్, ఏమన్నా అయితే మళ్ళీ నీకు. మనం గోవాలోనే చేసినాం రా. స్వాన్ కానీ బాగు నడుస్తునేంద్ర, అది నీళ్ళలో పోతుంది కదా. అరే సేమ్ నువ్వు స్వాంగ్ ల్యాంగ్ అరే నువ్వు వైట్ డ్రెస్, అరే వైట్ డ్రెస్ వేసుకొని సేమ్ కొంగలాగా ఉంది. ఇప్పుడు ఇగో సతీష్ లేకర్ అయితే జాకెట్ వేసుకుంటుండు. చలో అదేం తెలుసా, నువ్వు మొన్న నీళ్ళలో పడ్డావనుకో మళ్ళీ పైకి వస్తావు. మహేష్ భాయ్ చలో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఫస్ట్ టైం మనం ఇది చేయడం నిజమా గైస్. మేమైతే ఇది గోవాలో చేస్తున్నాం, ఇక మనకు సెకండ్ టైం. చూద్దాంలే ఇక్కడికి ఇట్లా ఎట్లుంటుందో నార్మల్గా.
ఇప్పుడు మహేష్ ఇంకా సతీష్ అయితే కూర్చుంటారు ఒక బోట్ మీద. చలో మన బోట్ అయితే రెడ్ కలర్ది. నడు చలో. ఓకే ఓకే అన్న. చలో ఇప్పుడు గౌరీ అయితే కూర్చుంటుంది. చలో ఇప్పుడైతే ఇగో గౌరీ పెడల్ కొడుతుంది. కొట్టు. ఏయ్ ఏయ్ పెడల్ కాదు ఇది, ఇది హ్యాండ్ బోట్. వా వాళ్ళిద్దరైతే మస్తు పోతురాగో. గోవా గోవా ఐలాండ్ పోతున్నాం అనుకో. నువ్వేం చేస్తున్నావు? ఇవి గైస్ నేనైతే మంచిగా పట్టుకొని కూర్చున్నా ఖాళీగా. ఏమైనా మొత్తం ముంగట పోతుంది మనకి. వా నేనైతే ఇప్పుడు సెకండ్ టైం ఇది మన వికారాబాద్లో కొట్టుపల్లి రిజర్వాయర్ అయితే నేను కయాకింగ్ చేస్తున్నాము. నేను ఇంకా మహేష్ వాళ్ళు ఇంకా గౌరీ 4 మెంబర్స్ అయితే వచ్చినాము. సో వెనకాల చూసుకోవచ్చు మొత్తం మస్తు ఉంది బ్యాక్గ్రౌండ్. ఇగో వెనకాల అందరూ వస్తారు. రౌండ్ తిప్పుతుంది. రైట్ వన్ రైట్ రైట్ రైట్. ఇగో సతీష్ వాళ్ళు అయితే ఇగో ఇక్కడ క్యా కర్ రే. वाह मस्त लिया रे वीडियो मेरा. वाह वाह रे वाह. సో గాయ్స్ ఇగో కయాకింగ్ అయితే చేస్తుండు సురేష్. రే చలో బాయ్ కొట్టు. నువ్వు కూర్చున్నాయింది బాయ్. ఇగో బాయ్ అయితే మంచిగా అది ఏమంటారు బీచ్కి వచ్చి కూర్చున్నట్లు కూర్చుండు మధ్యలో మంచిగా. వాళ్ళైతే ఓతూరు కొట్టుకుంటా. ఇప్పుడైతే మహేష్ అయితే 2 బోట్ల నూకుతుండు. నూకురా రే మహేష్. నూకు నూకు. ఇగో చూడంగా మేము తాడు పట్టుకుంది ఆటోమేటిక్ పోతున్నాం మేమైతే మంచిగా. మహేష్ భాయ్ చలో 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 చలో. మస్తు సన్సెట్ అవుతుంది. చలో ఎడిగోదాం ఇప్పుడు. మధ్యలో రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. టైం అయిపోయిందంట. ఆమెనే కొట్టిందిరా పాపం. ఇంతసేపు కొట్టు ఫాస్ట్ కొట్టు. ఖాళీ ఆమెతోనే కొట్టిపిస్తుండు పాపం. ఆడు ఖాళీ యాక్షన్ వీడియో కోసము ఇప్పుడు యాక్టింగ్ చేస్తుండు. గౌరీ చేస్తుంది పాపం మొత్తం. ఇగో ఇగో మళ్ళా మళ్ళా కొడుతురు వీళ్ళు. మళ్ళా కొడుతుంది. సో గాయ్స్ వీళ్ళు కూడా వచ్చేసారు ఫైనల్లీ. గౌరీ గౌరీ కొట్టిందా నువ్వు కొట్టినావరా? మొత్తం గౌరీ కొట్టింది. ఆడ దగ్గరకు వచ్చినాక కొట్టిండు. సో చలో ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. ఇక్కడైతే మస్తు ఎగురుతున్నాయి గో లైన్ గా పక్షులు. అరే వాహ్ క్యా డిజైన్ बनाते हुए जा रहे हो. वाह 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 మస్తు ఆయరే వీడియో. సో ఈవినింగ్ కాగానే ఇక్కడ పబ్లిక్ అయితే ఫుల్ వచ్చేసినారు. చూసుకోవచ్చు మీరైతే. ఫుల్ ఈవినింగ్ టైంలో చాలామంది వచ్చారు. సన్సెట్ కదా ఇంకా మస్తు ఉంటుంది ఈ వ్యూ అయితే క్రేజీ. చలో మనం బి ఇక ఎండ్ చేసేద్దాం ఈడ కయాకింగ్. ఇది కొంచెం హీరోయిన్ రే. ఏ హీరోయిన్ లాగా ఉన్నావు? తమన్నా తమన్నా ఇగో సరే ఏ హీరోయిన్ చెప్పు. కాదా మన అద్దాలు ఎందుకు పెట్టుకున్నావు? ఇష్టం. మహేష్ భాయ్ కైసా దిగా తెర కయాకింగ్. జబర్దస్త్ భాయ్ నిజంగానా? లేకిన్ గోవాకా మస్తుతా. గోవాకా మస్తుతా. నీకు ఎట్లా అనిపించింది? బాగుంది నిజం. అచ్చా నువ్వు ఫస్ట్ టైం కదా गोवा का करे तो पागल हो जाते. हाथा पूरे पकड़ लेते थे अपन. खाली आधे घंटे में हो गया वो. वो तो मस्त 2 घंटे वो खाली. చలో గైస్ మేమైతే ఇప్పుడు కొంచెం ఏదో ఫారెన్ లో అద్దాలు పెట్టుకొని జర ఉంటారు చూడండి జర సెలబ్రిటీ లాగా. అవి అట్లా యాక్టింగ్ చేస్తుంది. చెప్పు ఇక్కడ చూపి ముఖం. నిజంగా బాగుంది అద్దాలు అయితే. కానీ సెలబ్రిటీ ఏం కాదులే. నా ఫ్రెండ్స్ నన్ను ఘోరంగా తిట్టుకుంటున్నారు. ఏ ఫ్రెండ్స్? ఇది నిజంగా ఇదైతే నిజంగా అప్లోడ్ చేస్తా. చెప్పు ఏ ఫ్రెండ్స్ తిట్టుకుంటారు? ఇప్పుడైతే మేము జ్యూస్ తీసుకుంటున్నాము. ఇగో ఇది అయితే ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్ అయితే తీసుకున్నాము. వాళ్ళేమో ఫ్రూట్ తింటారు. మనం అవన్నీ అలవాట్లే. మనం డైరెక్ట్ జ్యూస్. ఏమంటావు మహేష్ భాయ్? డైరెక్ట్ జ్యూసా? ఇంకేమైనా కావాలా? ముందేమన్నా సర్వ్ చేసి అంటున్నావు కదా. చెప్పు నువ్వు ఏమైనా తినిపిస్తే తినేస్తాం భాయ్. చలో గైస్ మేమైతే ఇక్కడ కొన్ని ఫోటోషూట్ చేయడానికి అయితే ఆగినాం. మీకు మా బాయ్ వాళ్ళు అయితే వీడేమో డ్రోన్ వ్యూ ఏమో చేసుకుంటారు. నీకు ఇట్లా ఒక ఫోటోషూట్ చేద్దామా? నాకొద్దు. నీకు వద్దా?
మనమైతే ఒక ఫోటో ఒక రీల్ అయితే చేసుకుందాం గాయ్స్. దీని తర్వాత ఇక్కడ మంచిగా ఈవినింగ్ షూట్ ఉంది, ఒకటి చిన్న షూట్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. చలో గాయ్స్, ఇగో ఇప్పుడు వీలైతే ఇక్కడ యూట్యూబ్ది రీల్ చేస్తారు చూడండి. ఇప్పుడు డ్రోన్ ఎట్లా వస్తుంది చూడండి పైనుంచి. వా అవు మా డ్రోన్ మహేష్ భాయ్. వా వీడియోగ్రాఫర్, అరే అసలు నువ్వు వీడియోకైనా కష్టపడుతుండేరా. ఇగో మా డ్రోన్ మస్తు తీస్తుంది బాయ్, డ్రోన్ వీడియో. పోనీ ఫెయిల్ అయిపోయింది గైస్. టేక్ 2 డ్రోన్ వీడియో. చలో వా, అరే వా అన్ని చూపిస్తున్నారే. అరే రే 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 అసలు డ్రోనే అవసరం లేదా మనకి. అరే వా కనిపిస్తుందా అరే పున్నో పొట్టిగా రే. అరే 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 ఇంత ఫస్ట్ టైం ఇట్లా వీడియోగ్రాఫర్ని చూస్తున్నా. అగో గో గో గో. అరే గైస్, మేమైతే ఇప్పుడు ఫైనల్లీ రీల్స్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇక మా మేడంకి చూడండి ఎట్లా కనిపిస్తుంది. వా నువ్వు అప్పుడు నుంచి అద్దాలే తీస్తలేదురా ఇవే. చెప్పు మహేష్ భాయ్, ఎన్ని ఫోటోలు దిగినావు? మస్తు అయినా ఈ రోజు అయితే షూట్స్ గిట్స్ 1 వీక్ వరకు సెట్ పోస్ట్ చేయడానికి. నీకు నాకేది మళ్ళీ వచ్చినాయి అన్ని వాళ్ళే దిగిన ఫోటోలు. ఈమె అయితే అద్దాలు పెట్టుకొని మొత్తం బండి మీద ఫోటో రీలు. చలో చలో ఇప్పుడైతే మనము తిండికైతే పోతున్నాం. బిర్యానీ బాయ్, బిర్యానీ ఇంకా పైసలు అడగదు మళ్ళా. అలా అడిగినప్పుడు ఈ వీడియో పెడతాను. చాయ్ అయితే ఫైనల్లీ పిలిచిండు మనకు. మహేష్ భాయ్ పోయి చెప్పిండు లోపల, భాయ్ క్యాయ్ భాయ్ తబడ లగాలి ఏ చాయ్ నై లగాయి కైసా అంటే ఇప్పుడు ఇస్తాడు, చేస్తాడు అన్నమాట చాయ్. చలో గైస్, మన అయితే చాయ్ వచ్చేసింది ఇప్పుడు. తీసుకోరా రే మహేష్ భాయ్. చలో ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోయినాము. ఫుల్ చలి పెడుతుంది గైస్ ఈడైతే. మహేష్ వాళ్ళు అయితే దిగుతారు. టైం ఏమో చూసుకోవచ్చు, టైం 8 అవుతుంది, 8:04 అవుతుంది. మేము ఇంకా ఇది అనంతగిరి హిల్స్ రోడ్లోనే ఉన్నాం. ఫుల్ చలి ఉంది ఇక్కడ నైట్ టైం. పోనీకి ఇంకా 2.5 hours పడుతుంది మాకు ఇంటికి పోనీకి. చీకటి ఉంది, ఓవర్ లేరు చుట్టుపక్కల. మేమే బండ్ల మీద పోతున్నాం మెల్లగా. చలో డైరెక్ట్ ఇక అడిగి పోయినాక కలుస్తాం ఇక్కడ. ఫైనల్లీ మేమైతే ఇప్పుడు మైఫిల్కి వచ్చేసినాము. ఏం ఆర్డర్ చేసినావు చెప్పు నువ్వు? నువ్వేం చేసినావు చెప్పు ఆర్డర్. బటర్ నాన్, ఇంకా చికెన్. చాలా నీకు? నువ్వేం ఆర్డర్ చేసినావురా? చికెన్ బాయ్, చికెన్. నువ్వు సండే తింటావా? సాటర్డే తిన్నావు కదా, అందుకే సండే తింటున్నా. 12:01 అవుతుంది ఇప్పుడు. వా గైస్ వా. చలో మేమైతే ఇప్పుడు డిన్నర్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ అయితే ఇంటికైతే వెళ్ళిపోయినాము. సో వీడియో అయితే ఇక్కడ నుంచి ఎంజాయ్ చేస్తున్నా. చలో రైట్.